Hi everyone. Yes, today's our topic is human and plant sexual reproduction. సో మీకు యాక్చువల్లీ ఎఫ్బిఓ ఎగ్జామ్లో రీప్రొడక్షన్ అనే టాపిక్ మెన్షన్ చేశారు, అసెక్షువల్ అండ్ సెక్షువల్ రెండు రీప్రొడక్షన్స్. సో ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో అసెక్షువల్ రీప్రొడక్షన్, ప్లాంట్ అసెక్షువల్, యాక్చువల్లీ అసెక్షువల్ రీప్రొడక్షన్స్ వేటిలో ఎక్కువ జరుగుతాయంటే ఆల్ యూనిసెల్యులార్ మల్టీసెల్యులార్ అనిమల్స్ చెప్పాం కదా, బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్. సో దోస్ ఆర్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ టు ద అనిమల్స్. అండ్ ప్లాంట్స్లో కూడా మనకి ఏమవుతాయి అని అంటే ప్లాంట్లో కూడా లేయరింగ్, గ్రాఫ్టింగ్, కట్టింగ్, రూట్స్ త్రూ, స్టెమ్ త్రూ, లీఫ్ త్రూ జరుగుతాయి అసెక్షువల్ రీప్రొడక్షన్స్ అని ఎస్టర్డే మనం సెషన్ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ చూద్దాం. సో యాక్చువల్లీ హ్యూమన్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ప్లాంట్ సెక్షువల్ రీప్రొడక్షన్, సో కొన్ని డిఫరెంట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి డిస్కస్ చేసేటప్పుడు ఇంకా కొన్ని రిమైనింగ్ అనిమల్స్లో డిఫరెంట్ సెక్షువల్ రీప్రొడక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది నేను మధ్యలో మీకు కవర్ చేస్తూ ఉంటాను. సో కొంచెం చూడండి. ఇవన్నీ స్టేట్ ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఇదివరకు కొన్ని ఎగ్జామ్స్ నుంచి తీసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవులేషన్ ఇన్ హ్యూమన్స్. సో హ్యూమన్స్లో అంటే ఫీమేల్లో ఓవులేషన్కి రీజన్ అయిన హార్మోన్ ఏంటిది? ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ యు నో దట్ మనము రీప్రొడక్షన్ టాపిక్లో దీని గురించి మాట్లాడినాము, అలాగే ఎండోక్రైన్ సిస్టంలో కూడా దీని గురించి మాట్లాడినాము. ఉమెన్లో ఎవ్రీ 28 to 30 డేస్కి మెన్సురేషన్ సైకిల్స్ జరిగినప్పుడు మెన్సురేషన్ సైకిల్స్లో 2 స్టేజెస్ ఉంటాయని చెప్పాం కదా. సో వన్ ఈజ్ ప్రొలిపిరేటరీ స్టేజ్. ప్రొలిపిరేటరీ స్టేజ్ మనకి ఎన్ని డేస్? 1 to 14 days ఆఫ్ టైం పీరియడ్ ప్రొలిపిరేటరీ స్టేజ్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ స్టేజ్ ఈజ్ సెక్రెటరీ స్టేజ్. సో సెక్రెటరీ స్టేజ్ ఎప్పుడు అని అంటే 14 to 16 days ఆఫ్ టైం పీరియడ్ని సెక్రెటరీ స్టేజ్ అనేసి పిలుస్తాం. సో దీస్ ఆర్ ద 2 important stages which is involved in the menstruation cycle. So actually what will happens in proliferatory stage and what will happen in secretory stage means, so మీరు రిప్రొడక్షన్ అనే టాపిక్ చదివే ఉంటారు. ఓవరీస్ ఆర్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఓవరీస్ లోపట ఇలా గ్రాఫియన్ ట్యూబల్స్ ఉంటాయి. ఈ గ్రాఫియన్ ట్యూబల్స్లో ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్నే ఓవ్యూల్ అని అంటారు. సో యాక్చువల్లీ ఫస్ట్ మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అయిన డే నుంచి కౌంట్ చేస్తే ఫస్ట్ కమింగ్ 14 daysని ప్రొలిపిరేటరీ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్లో స్మాల్ సైజ్ గ్రాఫియన్ ట్యూబ్ బిగ్ సైజ్ గ్రాఫియన్ ట్యూబ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విచ్ హార్మోను? ఎఫ్ఎస్హెచ్ మీన్స్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విచ్ ఈస్ సెక్రీటెడ్ బై ది పిట్యూటరీ గ్లాండ్. ఓకే, దీన్ని మెచ్యూర్డ్ గ్రాఫియన్ ట్యూబ్ అని పిలుస్తారు. ఇది స్లోగా 14 daysలో దాని సైజ్ అనేది పెరుగుతుంది. సెక్రెటరీ స్టేజ్లో మెచ్యూర్డ్ గ్రాఫియన్ ట్యూబ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎల్హెచ్ హార్మోన్, సో ఇట్ విల్ బ్రోకెన్ లైక్ దిస్ అండ్ ఎగ్ విల్ బి రిలీజెస్ టు ద ఫాలోపియన్ ట్యూబ్ ఫ్రమ్ ది కార్పస్ లూటియం. కార్పస్ లూటియం మీన్స్ వాట్? పగలక ముందు దాని పేరు గ్రాఫియన్ ట్యూబ్యూల్ అండి. పగిలిపోయిన తర్వాత దీని పేరు ఏంటంటే కార్పస్ లూటియం అని పిలుస్తారు. ఏం పేరు దీని పేరు? కార్పస్ లూటియం అని పిలుస్తాం. సో అంటే బ్రేక్ అయిన గ్రాఫియన్ ట్యూబ్యూల్ని కార్పస్ లూటియం. ఈ కార్పస్ లూటియం నుంచి ఎగ్ బయటకు రిలీజ్ అవుతుంది. బయటకంటే ఎక్కడికి రిలీజ్ అవుతుంది ఎగ్? ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్లోకి, ఇక్కడికి రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఓవులేషన్. ఓవులేషన్ మీన్స్ ఎగ్ ప్రొడక్షన్ ఆర్ ఎగ్ రిలీజ్ ఫ్రమ్ ది ఓవరీస్. ఓవరీస్ నుంచి ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అవ్వడాన్ని మనం ఓవులేషన్ అని పిలుస్తారు. ఓకేనా? అది సెక్రెటరీ స్టేజ్లో 14 to 16 days ఆఫ్ టైం పీరియడ్లో జరుగుతుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎల్హెచ్. ఎల్హెచ్ మీన్స్ లుటినైజింగ్ హార్మోన్. ఇది కూడా పిట్యూటరీ గ్లాండే సెక్రెట్ చేస్తుంది. ఓకేనా? అంటే యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ 9 to 16 days ఇస్ ద ఫర్టిలైజేషన్ పీరియడ్. 9 to 16 days ఆర్ ఫర్టిలైజేషన్ పీరియడ్. దట్ మీన్స్ 9 days కంటే ముందు రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయినా సో దెర్ ఈస్ నో ఛాన్సెస్ టు గెట్ ఫర్టిలైజేషన్. ఆఫ్టర్ 16 days తర్వాత కూడా దెర్ ఈస్ నో ఛాన్సెస్ టు గెట్ ఫర్టిలైజేషన్.
9 to 16 days of period is crucial period for the fertilization. ఓకేనా? సో కాబట్టి LH హార్మోన్ ఈజ్ రీజన్ ఫర్ ఓవులేషన్. FSH వల్ల ఏమవుద్ది? గ్రాఫియన్ ట్యూబ్ మెచ్యూర్ అవుతుంది. ప్రొజెస్టరాన్ ఈజ్ అ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేటివ్ హార్మోన్. అంటే ఇక్కడ ఎగ్ రిలీజ్ అయింది కదా, ఎగ్ లైఫ్ స్పాన్ 24 అవర్స్. ఈ 24 అవర్స్లో స్పర్మ్ వచ్చినా లేదా ఎగ్, ఎందుకంటే స్పర్మ్ లైఫ్ స్పాన్ 3 days కదా, ఎగ్ రిలీజ్ అవ్వడానికంటే ముందు 3 days ముందు స్పర్మ్స్ వచ్చి తిరుగుతూ ఉన్నా స్పర్మ్ చనిపోయే 1 సెకండ్ ముందు ఎగ్ రిలీజ్ అయినా ఓవులేషన్ అయిపోతుంది. ఓకే, ఇవి రెండు కలిసి ఫర్టిలైజేషన్ జరిగి ఇక్కడ జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ జైగోట్ 4 to 5 days తర్వాత సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యి మల్టిపుల్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. సో బ్లాస్టోసిస్ట్ అని పిలుస్తారు. ఇది ప్రొజెస్టరాన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఈ ఎంబ్రియో ఇలా దొర్లుకుంటూ వచ్చి యూటరస్ లేదా గర్భాశయం గోడలకి అంటి పెట్టుకుంటుంది. దీన్నే ఇంప్లాంటేషన్ అని అంటారు. ఓకేనా? ఇంప్లాంటేషన్ అంటాం. ఎంబ్రియో ఇక్కడికి రాగానే ఎంబ్రియో డెవలప్ అవ్వడానికి, న్యూట్రిషన్ని సప్లై చేయడానికి ప్లసంటా అనేది ఫామ్ అవుతుంది. ప్లసంటా నుంచి అంబ్లికల్ కార్డు, బొడ్డుతాడు ద్వారా దీనికి ఫుడ్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఈ ప్లసంటా హ్యూమన్ క్రోనిక్ గొనాడోట్రోపిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే యూట్రస్లోకి ఎంబ్రియో వచ్చి ఇంప్లాంట్ అవుతుందో మెన్సురేషన్ స్కిప్ అవుతుంది. మెన్సురేషన్ స్కిప్ అయినప్పుడు హెచ్సిజీ హార్మోన్ని ప్లసంటా రిలీజ్ చేస్తుంది. అది నీకు కన్ఫర్మ్ అవ్వాలి అంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయాలి. యూరిన్ టెస్ట్లో హెచ్సిజీ కనిపిస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్, లేదా బ్లడ్ టెస్ట్లో కనిపించిన ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఓకేనా? అందుకే దీన్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మేటివ్ హార్మోన్ అంటాం. ఈస్ట్రోజన్ ఈజ్ మెయిన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ హార్మోన్. ఓకే, ప్రైమర్ రీప్రొడక్టివ్ హార్మోన్. యాక్చువల్ మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఈస్ట్రోజన్. మంత్లీ ప్రాపర్ మెన్సురేషన్ సైకిల్స్ జరగడానికి కారణం కూడా ఈస్ట్రోజనే. ఓకే, ఓవరీస్ మెచ్యూరేషన్ తర్వాత ఓవరీసే ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? 12 to 13 daysలో మెన్సురేషన్, 12 to 13 years ఆఫ్ ఏజ్లో మెన్సురేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మొనార్క్ స్టేజ్ అంటాం. 50+ తర్వాత ఆగిపోతుంది. దట్ ఈజ్ మోనోపాజ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్ నార్మలీ అక్కర్స్ ఇన్ ద. సో నార్మల్గా హ్యూమన్స్లో ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? యూటిరస్, సర్విక్స్, ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్. సో వేటిల్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ fertilization is happens in fallopian tube, but embryo development takes place in uterus. Okay, so you should remember the difference between fertilization and implantation. Implantation జరిగేది ఫీటస్ డెవలప్మెంట్ జరిగేది యూటరస్లో, కానీ ఫర్టిలైజేషన్ జరిగేది ఫాలోపియన్ ట్యూబ్లో. ఓకేనా? సో ఓవరీస్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, సర్విక్స్ మీన్స్ వజినల్ కెనల్, యూటరస్ అంటే గర్భాశయం. నెక్స్ట్, ద గెస్టేషన్ పీరియడ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ అబౌట్. సో హ్యూమన్స్లో గర్భావధి కాలం ఎంత? గర్భావధి కాలం ఎంత అంటే 280 days, అంటే నథింగ్ బట్ ఆల్మోస్ట్ 9 months ఉంటుందండి. సో 9 months గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. యాక్చువల్లీ మమ్మల్స్ మనకి 3 types. మమ్మల్స్ అంటే క్షీరదాలు. ఏంటా 3 types అంటే ఫస్ట్ టైప్ ఈజ్ ప్రోథీరియా, సెకండ్ మెటాథీరియా, ఓకే, అండ్ థర్డ్ యూథీరియా. ఇలా 3 types ఆఫ్ మమ్మల్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ప్లసంటా డెవలప్మెంట్. ప్లసంటా అంటే తెలుగులో దాన్ని జరాయువు అని అంటారు. జరాయువు లేదా ప్లసంటా డెవలప్మెంట్ని బేస్ చేసుకొని 3 types ఆఫ్ మమ్మల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రోథీరియా అంటే దీనికి ప్రోథీరియా టైప్ ఆఫ్ అనిమల్స్లో ప్లసంటా అనేది ఉండదు. మరి ప్లసంటా లేకపోతే యూటరస్లో బేబీ ఎలా పెరుగుతుంది? యూటరస్కి ప్లసంటానే కదా న్యూట్రిషన్ని, ఆక్సిజన్ని సప్లై చేసేది. మరి ఇది లేకపోతే అందులో బేబీస్ ఎలా గ్రో అవుతుంది, ఫీటస్ ఎట్లా గ్రో అవుతుంది అని అంటే అసలు వాటిని అవి ప్రోథీరియా అనిమల్స్ బేబీస్ని యూటరస్లో అకామిడేట్ చేయవు. మరి ఏం చేస్తాయి? ఎంబ్రియోస్ని బయటకు రిలీజ్ చేసేస్తాయి. అంటే ఎగ్ లేయింగ్ అనిమల్స్ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి కానీ పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. మమ్మల్స్ కదా, మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయి, మమ్మరీ గ్లాండ్స్ ఉంటాయి వాటికి. గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి కానీ పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. వాటిని ప్రోథీరియా అనిమల్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాటిపస్.
ఓకే, ప్లాటిపస్, ఎకిడ్నా, ఆర్నిథోరింకస్ ఇలాంటి కొన్ని యానిమల్స్ ప్రోథీరియాకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నేమ్స్ అవి యానిమల్స్ నేమ్స్. ఇప్పుడు ఎలిఫెంట్ని తెలుగులో ఏమంటాం? ఏనుగు అని అంటాం. బట్ వాటికి ఏదైనా పెట్టిన పేర్లు అంతే, వాటికి అవే ఉంటాయి. నెక్స్ట్ మెటాథీరియా అంటే అన్డెవలప్డ్ ప్లసంటా. అంటే ప్లసంటా ఉంటుంది కానీ అన్డెవలప్డ్ ఉంటుంది. అంటే ప్లసంటా సరిగా డెవలప్ అవ్వదు. ఓకే, ప్లసంటా అనేది ఇమ్మెచ్యూర్ ప్లసంటా ఉంటుంది. అప్పుడు ఇవేం చేస్తాయి తెలుసా? లాంగ్ టర్మ్ ఫీటస్ని, బేబీని అకామిడేట్ చేయలేదు. మరి ఏం చేస్తాయి? ప్రీమెచ్యూర్డ్ బేబీస్ని కనేస్తాయి. ఎందుకంటే మెచ్యూరిటీ వచ్చే వరకు ఉంచుకునే అంత కెపాసిటీ లేదు ప్లసంటాకి. ప్రీమెచ్యూర్ బేబీస్ని ముందే కనేసి వాటికి మెచ్యూరిటీ వచ్చే వరకు వాటి పౌచ్లో పెట్టుకొని పెంచుకుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ కంగారు పిల్లల్ని పౌచ్లో పెట్టి పెంచుతుంది కదా, బికాజ్ అది మెటాథీరియా అనిమల్. దానికి డెవలప్డ్ ప్లసంటా ఉండదు, అందుకే తొందరగా కనేసి పౌచ్లో పెట్టుకుంటుంది. అలాగే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ అనిమల్ అపోజం ఉంది కదా, అపోజం కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకా యూథీరియా అంటే డెవలప్డ్ ప్లసంటా ఉంటుంది. సో మంచిగా గర్భావధి కాలం ఎంతైతే ఉంటుందో అన్ని రోజులు బేబీస్ని హ్యాపీగా లోపల పెట్టుకొని న్యూట్రిషన్ని, ఆక్సిజన్ని సప్లై చేసి మెచ్యూర్డ్ బేబీస్ వచ్చే వరకు లోపలే పెంచుకొని డెలివరీ చేస్తాయి. ఎగ్జాంపుల్ హ్యూమన్స్. ఓకేనా? సో మనం యూథీరియాకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లా ఇప్పుడు హ్యూమన్ వచ్చేసి యూథీరియా టైప్ అనిమల్ కాబట్టి కంప్లీట్ గస్టేషన్ పీరియడ్ని క్యారీ చేస్తాడు కాబట్టి 9 months 280 days లోపలే ఉంచుకోగలడు. ఎక్కువ మాట్లాడితే ఇంకా 10-15 రోజులు ఎక్కువ కూడా ఉండి డెలివరీస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ మనకి వెల్ డెవలప్డ్ ప్లసంటా ఉంది కాబట్టి. ఓకేనా? హైయెస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏ అనిమల్కి ఉంటుంది? ఎలిఫెంట్ 660 days. లీస్ట్ అపోజం 12 days. ఓకేనా? అది. నెక్స్ట్, విచ్ హార్మోన్ మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ? గర్భధారణను కొనసాగించేందుకు సహాయపడే హార్మోన్ ఏది? ఇందాకే చెప్పాం కదా, ప్రొజెస్టిరాన్ ఈజ్ ద ప్రెగ్నెన్సీ కన్ఫర్మేటివ్ హార్మోన్. ఈ హార్మోన్ని కూడా ఓవరీసే రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ప్రొజెస్టిరాన్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేటివ్ హార్మోన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఈస్ట్రోజన్, సో మెయిన్ రిప్రొడక్టివ్ హార్మోన్ ఇన్ ఫీమేల్. మెన్స్ట్రుయేషన్ సైకిల్స్కి రీజన్ ఇదే, సెక్షువల్ డిజైర్స్కి కూడా ఇదే రీజన్. ఓకేనా? ఆక్సిటోసిన్ని మనం బర్త్ హార్మోన్ ఆర్ లవ్ హార్మోన్ అన్నాం, గుర్తుందా? ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది దీన్ని? పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. బర్త్ హార్మోన్ ఆర్ లవ్ హార్మోన్ అంటాం, సెక్రీటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్. ఓకేనా? సో ఉమెన్లో ఆక్సిజన్ని బాగా సప్లై చేసి, యూట్రస్ వాల్స్కి ఆక్సిజన్ని బాగా సప్లై చేసి వాల్స్ని మంచిగా లూజ్ చేసి రిలాక్సేషన్ చేసి బేబీస్ని ఈజీగా డెలివర్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి బర్త్ హార్మోన్ అంటాం. అది మొన్న క్లాస్లో కూడా దీని గురించి స్టోరీ మాట్లాడుకున్నాం. ప్రొలాక్టిన్ ఆఫ్టర్ డెలివరీస్ బేబీ ఫీడింగ్ కోసం మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్. మమరీ గ్లాండ్స్లో బేబీస్ని ఫీడ్ చేయాలంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా, సో మిల్క్ ప్రొడక్షన్ చేసే హార్మోన్ ఏదంటే ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ డెఫిషియన్సీ ఉంటే మిల్క్ ప్రొడక్షన్ సరిగా జరగదు, డబ్బా పాలు పట్టాలి ఇంకా పుట్టినప్పటి నుంచి. మదర్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మరి ఓవర్ సెక్రేషన్ ఆఫ్ హార్మోన్ వల్ల కూడా ఓవర్ మిల్క్ ప్రొడక్షన్ జరిగి సో మమరీ గ్లాండ్స్లో మొత్తము స్టోర్ అయిపోయి ట్యూమర్స్ వచ్చి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే ఎప్పుడు హార్మోన్ ఎక్సెస్ ఉండొద్దు, డెఫిషియన్సీ ఉండొద్దు. సో మీడియం రెగ్యులేషన్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మెన్స్ట్రుయేషన్ అక్కర్స్ డ్యూ టు, మెన్స్ట్రుయేషన్ దేనివల్ల జరుగుతుంది? ఫర్టిలైజేషన్, హై ప్రొజెస్టిరాన్, బ్రేక్ డౌన్ ఆఫ్ యూటరన్ లైనింగ్ అండ్ ఓవులేషన్. సో యాక్చువల్లీ యూటరస్ లైనింగ్ బ్రేక్ డౌన్ అవడం వల్ల మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది. యాక్చువల్లీ యూటరస్లో, గర్భాశయంలో మనకి మెన్స్ట్రుయేషన్ లైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లేయర్ని ఏమని పిలుస్తారంటే ఎండోమెట్రియం లేయర్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఉంది చూసారా, దిస్ ఈజ్ ఎండోమెట్రియం లేయర్. ఇక్కడ మొత్తం ఇక్కడ వజినల్ ట్రాక్ వరకు యూట్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తము ఎండోమెట్రియం లేయర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ లైక్ ఎండోమెట్రియం లేయర్. ఎండోమెట్రియం లేయర్
ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, అంటే యూట్రస్లో ఉండే వాల్స్ లైనింగ్ అంటే ఈ లైన్, ఓకే, ఇది చాలా థిక్ ఉంటుంది, ఎండోమెట్రియం లేయర్ చాలా థిక్ ఉంటుంది. ఇది బ్రేక్ అయినప్పుడు ఆ లేయర్లో ఉండే బ్లీడింగ్ అంతా డిశ్చార్జ్ అయ్యి మెన్సురేషన్ అంతా ప్రమోట్ చేసి బ్లీడింగ్ డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ ట్యూబెక్టమీ చేసేస్తే మెన్సురేషన్ ఎలా అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ట్యూబెక్టమీ అనేది ఫర్టిలైజేషన్ని ప్రివెంట్ చేయడానికి చేస్తారు, మెన్సురేషన్ని కాదు. ఇప్పుడు ట్యూబెక్టమీ అంటే ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యి ఇక్కడే ఉండిపోతుంది, స్పర్మ్ వచ్చి ఇక్కడే ఉండిపోతుంది. ఈ ఎగ్ స్పర్మ్ కలవడానికి ఛాన్స్ లేకుండా ఈ ట్యూబ్ని కట్ చేసేస్తే అప్పుడు ఫర్టిలైజేషన్ జరగదు, పిల్లలు పుట్టరు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మెన్సురేషన్ నీకు ఇక్కడ నుంచి జరుగుతుందా ఏంటి? నీకు మెన్సురేషన్ జరిగేది యూట్రస్లో ఉండే ఎండోమెట్రియం లేయర్ నుంచి కదా. మనం యూట్రస్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఫాలోపియన్ ట్యూబ్ని డిస్టర్బ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు నీకు మెన్సురేషన్ కూడా ఆగిపోవాలంటే నువ్వు యూట్రస్ని తీసేయాలి బయటికి, అంటే గర్భసంచి తీసేయాలి, అప్పుడు నీకు మెన్సురేషన్ అవుతుంది. సో కాబట్టి ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. సో ఎండోమెట్రియం లేయర్ లైనింగ్ స్ప్లిట్ అవ్వడం వల్ల ఎవ్రీ మంత్ మెన్సురేషన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ హార్మోను మెన్సురేషన్ సైకిల్ అప్పుడు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత నీకేమవుతుంది అని అంటే ఈ ఎండోమెట్రియం లేయర్ అంతా స్ప్లిట్ అయిపోయి బ్లీడింగ్ డిశ్చార్జ్ అవుతుంది. అలా అవ్వకుండా ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ జరిగిపోయింది అనుకో, ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్లో జైగోట్ ఫార్మేషన్ జరిగిపోయిన తర్వాత జైగోట్ ఎంబ్రియో అయిపోయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఈ ఎంబ్రియో ఇలా వచ్చి ఇదిగో ఇక్కడ దిస్ ఈజ్ ఎంబ్రియో ఇలా వచ్చి ఇలా అతుక్కుంటుంది కదా. అతుక్కున్నప్పుడు ఎండోమెట్రియం ఏం చేస్తుందంటే ఎండోమెట్రియం మొత్తం థిక్ లైన్గా ఫామ్ అయ్యి దీన్ని అంటించుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడైతే ఇక్కడ అతుక్కుంటుందో ఇంప్లాంటేషన్ జరుగుతుందో అప్పుడు ఎండోమెట్రియం స్ప్లిట్టింగ్ ఆగిపోతుంది, నీకు మెన్సురేషన్ ఆగిపోతుంది. మళ్ళీ ఎంబ్రియో బయటకు వచ్చేస్తే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నీకు డెలివరీ అయిపోతేనే మెన్సురేషన్ రాదు, డెలివరీ అయినాక ఒక 4-5 నెలలు 6 నెలలు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఏం చేస్తారు అంటే ఎండోమెట్రియం లేయర్ మళ్ళీ ఏర్పడుతుంది, ఫామ్ అయ్యి మళ్ళీ మెన్సురేషన్ రెగ్యులర్ చేస్తుంది అనమాట. ఓకేనా, అది వేరు ఇది వేరు. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ది సైట్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్ ఇన్ మేల్స్. మేల్లో స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? వాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికల్స్, టెస్టిస్, ప్రోస్టేట్ గ్లాండ్. సో యాక్చువల్లీ ఇవి టెస్టిస్, 1 pair ఆఫ్ టెస్టిస్ ఫీమేల్ బాడీ బయట ఉంటాయి. బికాస్ టెస్టిస్ మెచ్యూర్ అవ్వాలంటే బాడీ టెంపరేచర్ కంటే 1.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తక్కువ ఉండాలి, అందుకే టెస్టిస్ బయట ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ వాసా డిఫరెన్షియా. వాసా డిఫరెన్షియా అంటే నథింగ్ బట్ స్పర్మ్ డక్ట్ అని అంటారు. ఇలా ఉంటుంది కదా. ఓకే, ఇవి టెస్టికల్స్. టెస్టిస్ లోపల స్ప్రింగ్ లాగా ఉంటాయి, వీటిని టెస్టికల్స్ అంటారు. సో టెస్టికల్స్ మీకు ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి టెస్టిస్ స్పర్మ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే టెస్టిస్ లోపల టెస్టికల్స్ ఉంటాయి, ఇక్కడ ఒక స్కిన్ పౌచ్ ఉంటుంది, దీన్నే స్క్రోటమ్ అంటారు. దిస్ ఈజ్ ఎపిడిడమిస్. ఎపిడిడమిస్లో స్పర్మ్స్ టెంపరీగా స్టోర్ ఉంటాయి. ఇప్పుడు స్పర్మ్స్ ఈ టెస్టికల్స్ ఉన్నాయి కదా, ఈ టెస్టికల్స్ నుంచి స్పర్మ్స్ రిలీజ్ అయ్యి ఎపిడిడమిస్లోకి ఇలా వెళ్తాయి, వెళ్ళి టెంపరీగా స్టోర్ ఉండి ఇక్కడ నుంచి వాసా డిఫరెన్స్. వాసా డిఫరెన్స్ అంటే స్పర్మ్ డక్ట్ అని అర్థం. ఈ స్పర్మ్ డక్ట్ త్రూ ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఏముంటుందంటే సెమినల్ వెసకల్స్ ఉంటాయి, వీటిని సెమినల్ వెసకల్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయంటే సెమిన్ అనే ఒక ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తాయి, వైట్ కలర్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్లో ఫ్రక్టోజ్ అనే ఒక కార్బోహైడ్రేట్ ఉంటుంది, మోనోసాక్రైడ్, ఇది స్పర్మ్కి ఫుడ్. ఓకే, ఇంక ఇక్కడ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఉంటాయి, కింద కౌపార్ గ్లాండ్స్ అని వేరే గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, ప్రోస్టేట్ గ్లాండ్స్, కౌపార్ గ్లాండ్స్, ఈ 2 గ్లాండ్స్ కూడా ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తాయి. అంటే కౌపార్ గ్లాండ్స్, ప్రోస్టేట్ గ్లాండ్స్, సెమినల్ వెసికల్స్, ఈ 3 కలిపి రిలీజ్ చేసే ఫ్లూయిడ్ని ఏమంటారంటే సెమినల్ ప్లాస్మా అని అంటారు. ఈ ప్లాస్మాలో స్పర్మ్ వచ్చి యాడ్ అయింది అనుకోండి,
అప్పుడు ఈ కాంబినేషన్ని సెమిన్ అని అంటారు, వీర్యం అని అంటారు. సెమిన్ లేదా వీర్యం అంటారు. ఓకే, సో యూ షుడ్ రిమెంబర్ సెమినల్ ప్లాస్మా ఈజ్ డిఫరెంట్, సెమిన్ ఈజ్ డిఫరెంట్. సెమినల్ ప్లాస్మా అంటే ఎక్స్క్లూడింగ్ స్పర్మ్ ఓన్లీ వైట్ ఫ్లూయిడ్ ఈజ్ సెమినల్ ప్లాస్మా. సెమిన్ మీన్స్ సెమినల్ ప్లాస్మా ప్లస్ స్పర్మ్ ఈజ్ ఈక్వల్ టు సెమిన్. ఓకే, స్పర్మ్కి ఫుడ్ ఈ ప్లాస్మానే. సో ఈ ఫ్లూయిడ్ మంచిగా రిలీజ్ అవ్వాలి, లేకపోతే స్పర్మ్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. 3 days నుంచి 2 daysకి అలా పడిపోతుంది లైఫ్ స్పాన్. ఓకేనా, ఫుడ్ కూడా అందులో ఉంటుంది కాబట్టి. ఇంకా యూరినరీ బ్లాడర్, ఇది బ్లాడర్ నుంచి పెనిస్ నుంచి స్పామ్స్ అనేవి అవుట్ అవుతాయి. ఓకేనా, ఇంకా స్పామ్ లైఫ్ స్పాన్ 3 days ప్లస్ అట్ ఎ టైం 5 crores స్పామ్స్ రిలీజ్ అవుతాయి. తెలుసు కదా మీకు స్పామ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ క్రోజోమ్, హెడ్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ XY క్రోమోజోమ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ నెక్, దిస్ ఈజ్ బాడీ. ఓకే, అండ్ దిస్ ఈజ్ టెయిల్, అండ్ దిస్ ఈజ్ మైటోకాండ్రియా. ఏటీపీ ప్రొడక్షన్లో మైటోకాండ్రియా యూజ్ అవుతుంది. సో స్పర్మ్కి ఎన్ని ఏటీపీస్ ఫామ్ అయితే స్పర్మ్ అంతా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎస్. సో దట్ ఈస్ లైక్ a sperm production site in males. Study of male reproduction is andrology. Study of female reproduction, gynecology. The male reproductive part of a flower. ఫ్లవర్లో మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏది? స్టెమెన్ కదా, స్టెమెన్. ఏది ఆ స్టెమెన్ అని అంటే దిస్ ఈజ్ స్టెమెన్ యాక్చువల్లీ. ఈ ఎంటైర్ పార్ట్ని మనం స్టెమెన్ అంటాం. ఇది ఫిలమెంట్ అండి, దానిపైన యాంథర్ ఉంటుంది. యాంథర్ లోపల పోలెన్ శాక్స్ ఉంటాయి, వాటి లోపల మళ్ళీ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఓకే, పోలెన్ గ్రెయిన్స్ అని అంటాం. ఈ పోలెన్ గ్రెయిన్స్నే నథింగ్ బట్ స్పర్మ్. స్పర్మ్ ఇదే కదా మేల్ రిప్రొడక్టివ్ గ్యామెట్. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్, కార్పల్ అంటాం లేదా పిస్టిల్ అంటాం. పిస్టిల్ అన్న కార్పెల్ అన్న ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. స్టెమెన్ అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. పరాగకోశం, కీలాగ్రం, స్టిగ్మా, ఇక్కడ ఒక కీలాగ్రం ఉంటుంది. స్టెయిల్ అంటే కీలం అంటారు, స్టిగ్మా అంటే కీలాగ్రం అంటారు. ఇది ఓవరీ. ఓవరీ అంటే అండాశయం అని అంటారు. ఓవ్యూల్ అంటే అండం లేదా ఎగ్ అని పిలుస్తారు. ఈ స్పర్ము ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసి ఈ అండంతో ఎగ్తో కలిసి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఓవరీ ఫ్రూట్ అవుతుంది, ఓవ్యూల్ లేదా అండం సీడ్ అవుతుంది. ఓకేనా, ఫ్రూట్గా మారే పార్ట్ ఓవరీ, సీడ్గా మారే పార్ట్ ఓవ్యూల్. అండం సీడ్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ని ఫ్రూట్ ఇస్తుందా సీడ్ ఇస్తుందా? సీడ్ ఇస్తుంది. సో యాక్చువల్ ఫర్టిలైజేషన్ ఇది. మరి ప్లాంట్స్లో 2 ఫర్టిలైజేషన్ జరుగుతున్నాయి కదా, అందుకే ప్రతి ఒక్క ప్లాంట్లో ద్విఫలదీకరణ లేదా డబల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఎవ్రీ ఫ్లవరింగ్ ప్లాంట్లో డబల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఎస్పెషలీ యాంజియోస్పర్మ్స్. ఓకేనా, అవృత బీజాలు. అది నెక్స్ట్. పాలినేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. పాలినేషన్ అంటే ఏంటి? ఫిషన్ ఆఫ్ గ్యామెట్స్, ఫిషన్ ఆఫ్ పోలెన్ టు స్టిగ్మా, ఫార్మేషన్ ఆఫ్ సీడ్, గ్రోత్ ఆఫ్ పోలెన్ టైబ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ టు స్టిగ్మా ఈజ్ పాలినేషన్. ఫిషన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే ఫర్టిలైజేషన్. ఫిషన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే శుక్రకణం ప్లస్ అండం 2 కలవడాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఓకే, 2 కలవడాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ టు స్టిగ్మా. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ టు స్టిగ్మా అంటే పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని పాలినేషన్ అంటారు. యాక్చువల్లీ పాలినేషన్ దేని త్రూ జరుగుతుంది? నేచర్ త్రూ జరుగుతుంది, అంతే కదా. పాలినేషన్ 2 types. వన్ ఈజ్ సెల్ఫ్ పాలినేషన్, క్రాస్. ఆత్మపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. ఆత్మపరాగ సంపర్కం సెల్ఫ్ పాలినేషన్ మీన్స్ the pollination which is happened within one flower. Example is bisexual flowers. Bisexual flowers లో మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ 2 ఒకే చోట ఉన్నాయి కదా. ఈ పోలెన్ గ్రెయిన్ ఇదే స్టిగ్మాని గాన చేరితే సెల్ఫ్ పాలినేషన్. అలా కాకుండా ఈ పోలెన్ గ్రెయిన్స్ ఈ స్టిగ్మాని చేరితే క్రాస్. ఇది ఎగ్జాంపుల్ వచ్చి క్రాస్ పాలినేషన్. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో, దట్ ఈస్ సెల్ఫ్ పాలినేషన్.
ఓకే, ఇంకా పాలినేషన్ నేచర్ త్రూ జరుగుతుంది. ఎయిర్ త్రూ పాలినేషన్ జరిగిందనుకో ఎనిమోఫిలీ అని అంటారు. ఎనిమోఫిలీ. వాటర్ త్రూ పాలినేషన్ జరిగిందనుకో హైడ్రోఫిలీ అని అంటారు. ఓకే, హైడ్రోఫిలీ. నెక్స్ట్ animals through pollination. If animals through pollination is happened through animals, that is zoophily. That process name is zoophily. Okay, birds through pollination జరిగిందనుకో ఆర్నిథోఫిలీ అని పిలుస్తారు. ఆర్నిథోఫిలీ. ఓకే, స్నేల్ త్రూ పాలినేషన్ జరిగిందనుకో మెలకోఫిలీ. ఓకే, బ్యాట్స్ త్రూ పాలినేషన్ అయితే కైరాప్టోఫిలీ. బ్యాట్స్ త్రూ అంటే గబ్బిలాల త్రూ జరిగితే కైరాప్టోఫిలీ. స్నేక్స్ త్రూ పాలినేషన్ జరిగితే స్నేక్స్ ఓఫియోఫిలీ. ఓకేనా. ఇన్సెక్ట్స్ అలా కీటకాల త్రూ ఇన్సెక్ట్స్ త్రూ పాలినేషన్ జరిగిందనుకో స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈస్ కాల్డ్ ఎంటమాలజీ, కాబట్టి ఎంటమోఫిలీ అని అంటారు. ఓకే, అట్లా పాలినేషన్ ఎప్పుడు నేచర్ త్రూనే జరుగుతుంది. డన్. నేచర్ త్రూ పాలినేషన్ అవుతుంది. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్ ఫార్మేషన్ అయ్యే పార్ట్ ఏంది? ఓవ్యూల్. గ్రోత్ ఆఫ్ పోలెన్ ట్యూబ్. ఓకే, పోలెన్ ట్యూబ్ అనేది దిస్ ఈజ్ పోలెన్ ట్యూబ్. ఈ కీలం ఉంది కదా దాన్ని పోలెన్ ట్యూబ్ అంటారు. డబుల్ ఫర్టిలైజేషన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్గే, బ్రయోఫైట్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఉన్నాయి. మరి 4 ఆప్షన్స్. డబుల్ ఫర్టిలైజేషన్ ఎందులో జరుగుతుంది? సెల్ఫ్ జరిగేది సెల్ఫ్ పాలినేషన్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ పాలినేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ. ఒక ఫలదీకరణ జరిగి ఫ్రూట్ ఫామ్ అవుతుంది, ఇంకో ఫలదీకరణ జరిగి సీడ్ ఫామ్ అవుతుంది అని చెప్పాం కదా. సో ఇప్పుడు డబుల్ ఫర్టిలైజేషన్ అన్ని యాంజియోస్పోమ్స్లో జరుగుతుంది. యాంజియోస్పోమ్స్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు వీటిని? వివృత బీజాలు కదా. అవృత బీజాలు అనుకుంటా. అవృత బీజాలు. యాంజియోస్పోమ్స్ని మనం అవృత బీజాలు అని అంటారు. అవృత బీజాలలో ద్విఫలదీకరణ డబుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ మళ్ళీ 2 టైప్స్. డైకాట్స్ ద్విదళ బీజాలు. మోనోకాట్ అంటే ఏకదళ బీజాలు. మోనోకాట్ అంటే ఏకదళ బీజాలు, డైకాట్ అంటే ద్విదళ బీజాలు. ఇప్పుడు మోనోకాట్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం, డైకాట్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం? మోనోకాట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సెరల్స్ అంటే చిరుధాన్యాలు. నథింగ్ బట్ రైస్, వీట్, జోవర్, సోర్గం, మైజ్ ఇలాంటివి. డైకాట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ పల్సెస్ మీన్స్ పప్పులు. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ మనం ఓపెన్ చేస్తే 2 సీడ్స్గా డివైడ్ అవుతుంది కదా, అట్లా గ్రౌండ్ నట్స్, దాల్, రెడ్ దాల్, మూన్ దాల్, బాదం, అవన్నీ పల్సెస్. అవి డైకాట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, విచ్ స్ట్రక్చర్ డెవలప్స్ ఇంటూ ఏ సీడ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్? ఓవ్యూల్ సీడ్ అవుతుంది. ఓవరీ ఫ్రూట్. ఓకే, స్టైల్ త్రూ పోలెన్ గ్రెయిన్. దిస్ ఈజ్ పోలెన్ ట్యూబ్. యాక్చువల్లీ పోలెన్ ట్యూబ్. స్టిగ్మా పోలెన్ అట్రాక్టర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్ టు బోత్ హ్యూమన్ అండ్ ప్లాంట్ రీప్రొడక్షన్? హ్యూమన్ ప్లాంట్ రీప్రొడక్షన్లో కామన్గా జరిగేది మెన్సురేషన్, పాలినేషన్, ఫర్టిలైజేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫర్టిలైజేషన్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ప్లాంట్స్ అండ్ ఆల్ అనిమల్స్. వెజిటేటివ్ ప్రాపగేషన్ ఓన్లీ ప్లాంట్స్లో జరిగే అసెక్షువల్ రీప్రొడక్షన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. ఓకే, అంటే ప్లాంట్ వెజిటేటివ్ పార్ట్స్ రూట్స్ త్రూ, స్టెమ్ త్రూ, లీఫ్ త్రూ ఏమైనా కొత్త ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ వెజిటేటివ్. తెలుసు కదా. ఇప్పుడు రూట్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి. క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, రాడిష్.
ఆనియన్ ఈ స్టెమ్, అండర్ గ్రౌండ్ స్టెమ్. ఓకే, క్యారెట్ అంటే రూట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, రాడిష్. ఇప్పుడు చిలకడ దుంప తీసుకెళ్ళి భూమిలో పాతితే కొత్త ప్లాంట్ వస్తుందా రాదా? బికాజ్ రూట్స్ నుంచే వస్తుంది. అంటే ఇక్కడ పాలినేషన్, ఫర్టిలైజేషన్ ఏం జరగవు. జస్ట్ ఒక రూట్ని తీసుకెళ్ళి పాతితే ఇంకో ప్లాంట్ వస్తుంది. దట్ ఈస్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇవి వెజిటేటివ్ పార్ట్స్. ఫ్లవర్ ఈజ్ రిప్రొడక్టివ్ పార్ట్. సో రిమైనింగ్ దీస్ 3 ఆర్ వెజిటేటివ్ పార్ట్స్. స్టెమ్ నుంచి కొత్త ప్లాంట్స్ వచ్చాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్, డిటాచ్ ఆఫ్ బ్రాంచ్. కటింగ్ అంటే ఇప్పుడు రోజ్, హైబిస్కస్లో ఒక స్టెమ్ తీసుకెళ్ళి కట్ చేసి ఇంకో చోట పెడితే న్యూ ప్లాంట్ వస్తుంది. అంటే ఒక స్టెమ్ని కానీ ఒక బ్రాంచ్ని కానీ డిటాచ్ చేసి తీసుకెళ్ళి ఇంకో చోట పాతడం. లేయరింగ్ అంటే అంటు తొక్కడం. మల్లె చెట్టులో అంటు తొక్కి కొత్త మల్లెని తీస్తాం కదా, దట్ ఈస్ లేయరింగ్, అంటు తొక్కడం. గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టడం. ఇంకా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి? పొటాటో, జింజరు, కర్కుమిన్, ఆనియన్, గార్లిక్, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నాటితే ఇంకో ప్లాంట్ వస్తుంది. లీఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే బ్రయోఫిల్లం. ఓకేనా, బ్రయోఫిల్లం లీఫ్. దిస్ ఈజ్ లీఫ్. ప్రతి కార్నర్ నుంచి ఒక్కొక్క కొత్త ప్లాంట్ అనేది జనరేట్ అవుతుంది. అవునా, దట్ ఈస్ బ్రయోఫిల్లం. సో అది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫర్టిలైజేషన్ మీన్స్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. అది ఏ యానిమల్లో అయినా, ప్లాంట్లో అయినా. పాలినేషన్ ఓన్లీ ప్లాంట్స్లోనే జరుగుతుంది. మెన్సురేషన్ అనిమల్స్లో జరుగుతుంది. మెన్సురేషన్ ప్లాంట్స్కి ఉండదు. లేదు, వేరే యానిమల్స్లో కూడా అవుతుంది, నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఇప్పుడు మార్నింగ్ చెప్పుకున్నాం కదా, ఎలిఫెంట్లో కూడా మెన్సురేషన్ ఉంటుంది. సో ఎలిఫెంట్లో మోనోపాజ్ ఎప్పుడు వస్తుంది? 40 to 50 ఏజ్ మధ్యలో ఎలిఫెంట్లో మోనోపాజ్ వస్తుంది. ఎలిఫెంట్కి 22 months గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. మిగతా అనిమల్స్లో కూడా ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ ప్లసెంటా ఇన్ హ్యూమన్స్ ఈజ్ సిమిలర్ టు విచ్ ప్లాంట్ స్ట్రక్చర్? హ్యూమన్లో ప్లసెంటా ప్లాంట్కి దేనికి సిమిలర్గా ఉంటుంది? ప్లాంట్లో అంటే యాక్చువల్లీ మనం ప్లాంట్లో తినేదే ప్లసెంటాని. అంటే ప్లాంట్లో నువ్వు ఏది తింటావు? సీడ్ తింటావు, ఫ్రూట్ తింటావు? ఫ్రూట్. అంటే ఆ ఫ్రూట్కి ఇంకొక పేరే ఎండోస్పర్మ్. ఓకేనా, ఎండోస్పర్మ్. అంటే ఎండోస్పర్మ్ అనేది ఓవరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. టోటల్గా ఎన్ని సెల్స్ ఉంటాయంటే ఓవరీస్లో 7 cells ఉంటాయి. అవుట్ ఆఫ్ 7 cells ఎగ్ ఒకటే సెల్. ఈ మధ్యలో ఉంది చూసారా, దిస్ ఈజ్ ఎగ్. ఓకే, ఇవి 2 సినర్జిడ్స్. ఒక్కో సెల్లో ఎన్ని న్యూక్లియస్ ఉండాలి? బేసిక్గా ఒక్క న్యూక్లియసే ఉండాలి. కానీ మిడిల్లో ఉండే సెల్స్లో 2 న్యూక్లియసెస్ ఉంటాయి. దట్ ఈస్ పోలార్ న్యూక్లియై. దాన్ని ఏమంటారు? పోలార్ న్యూక్లియై అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు పోలార్ న్యూక్లియై మధ్యలో ఉండే 2 cellsలో పోలార్ న్యూక్లియై ఉంది. ఇంకా దీని స్ట్రక్చర్ వేస్తే మనము మంచిగా వేయచ్చు. 10th class టెక్స్ట్ బుక్లో మీకు దీని స్ట్రక్చర్, దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ లైక్ చలాజా. దీన్ని చలాజా అంటారు. ఎస్, దిస్ ఈజ్ మైకోఫైలా అని పిలుస్తారు. ఈ 2 cellsనేమో సినర్జిడ్స్ అని అంటారు, సినర్జిడ్స్. అండ్ ఈ 3 cellsనేమో ఫైటోగామెట్స్ అని అంటారు. ఓకేనా, ఫైటోగామెట్స్. ఇప్పుడు పాలినేషన్ జరిగిన తర్వాత 2 sperms ఇలా ట్రావెల్ చేసుకుంటూ, చలాజా క్లోజ్ కాబట్టి మైకోహైలా నుంచి 2 pollen grains లోపలికి వస్తాయి. ఓకే, యాక్చువల్లీ పోలెన్ గ్రెయిన్ అంటే నథింగ్ బట్ వాటర్, స్పర్మ్. సో స్పర్మ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్, స్పర్మ్ లుక్స్ ఫర్ వాట్? దేనికోసం చూస్తుంది? ఆ ఎగ్ కోసం చూస్తుంది, ఓవం కోసం చూస్తుంది. స్పర్మ్కి ఎగ్గు కావాలంతే, ఎగ్గుకి స్పర్మ్ కావాలంతే. ఇక్కడ 2 sperms వచ్చాయి, 2 pollen grains, కానీ వీ హ్యావ్ ఓన్లీ 1 egg. ఈ ఒక స్పర్మ్ ఎప్పుడైనా ఒక ఎగ్తోనే ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ 2, సో 1 sperm విల్ గెట్ ఫ్యూజ్ విత్ 1 egg. ఉండేదే ఒకటే ఎగ్. ఈ స్పర్మ్ ఎగ్తో ఫ్యూజ్ అయ్యి, స్పర్మ్ ఎగ్ 2 కలిస్తే ఫర్టిలైజేషన్ జరిగి వచ్చే ప్రోడక్ట్ ఏంటిది?
జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ జైగోటే సీడ్ అవుతుంది. ఓకే, మరి ఇంకో స్పర్మ్ ఉంది కదా, ఇదేం చేస్తుంది అని అంటే మధ్యలో ఉండే పోలార్ న్యూక్లియైతో కలిసి ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, ఎంబ్రియో ఫామ్ చేస్తుంది. ఏంటది, ఎంబ్రియో. అందుకే ఎంప్టీ స్పేస్ని ఎంబ్రియో శాక్ అంటారు. జైగోట్ అంటే స్పర్మ్ విత్ ఎగ్. ఇక్కడ దీన్ని ఎందుకు జైగోట్ అనొచ్చా దీన్ని, ఇక్కడ స్పర్మ్ ఉంది కానీ ఎగ్ లేదు కదా, సో జైగోట్ అనలేం. అంటే రెండు డిఫరెంట్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకటి పోలార్ న్యూక్లియై, ఒకటి స్పర్మ్. ఈ రెండు కలిసి ఎంబ్రియో ఫామ్ అవుద్ది. సో ఈ ఎంబ్రియోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి, 2 సెల్స్ ప్లస్ న్యూక్లియస్లు ఎన్ని, 3 కదా. ఆల్రెడీ దీంట్లో 2 ప్లస్ స్పర్మ్లో 1, 3. ఈ ఎంబ్రియో కొన్ని రోజుల తర్వాత సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ జరిగి ఇలా టిష్యూస్ని ఫామ్ చేస్తుంది. సో ఈ టిష్యూస్లో కొన్ని రోజుల తర్వాత ఫ్లోయం తీసుకొచ్చి ఫుడ్ స్టోర్ చేస్తుంది. దట్ ఈస్ ఎండోస్పర్మ్. దాన్ని ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ అంటే ఎండో అంటే లోపలికి వచ్చిన ఒక స్పర్మ్ అని అర్థం. ఓకేనా, దట్ ఈజ్ ఎండోస్పర్మ్. అంటే ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనం తినేది ఏంటి అంటే ఎండోస్పర్మ్ తింటాం. ఎండోస్పర్మ్ తింటేనే దట్ ఈస్ ట్రూ ఫ్రూట్. ఓకేనా, దాన్ని మనం ట్రూ ఫ్రూట్ అంటాం. ఎండోస్పర్మ్ కాకుండా ఏది తిన్నా దట్ ఈస్ ఫాల్స్ ఫ్రూట్. పెటల్స్ అవి, రోజ్లో మీద ఫ్లవర్ ఇస్ పెటల్ కదా. ఫాల్స్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ యాపిల్. ఇంకా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. వేస్ట్ కాదు, న్యూట్రిషన్ ఇందులో స్టోర్ అవుతుంది. అంటే న్యూట్రిషన్ ఇప్పుడు ట్రూ ఫ్రూట్స్ ఏవంటే ఓవరీస్ ఫ్రూట్ కన్వర్ట్ అయితే దట్ ఈస్ ట్రూ ఫ్రూట్. ఓవరీస్ కాకుండా రిమైనింగ్ ఏ పార్ట్ ఫ్రూట్గా కన్వర్ట్ అయినా దట్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు యాపిల్లో తలామస్ ఫ్రూట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోనట్లో మీరు తినేది ఎండోస్పర్మే. కోకోనట్, కొబ్బరి, మ్యాంగో, గువా, జామకాయ, ఇట్లా చాలా ఫ్రూట్స్ ఎండోస్పర్మే. కొన్ని మాత్రం వేరే పార్ట్స్ కన్వర్ట్ అవుతాయి. సీడ్ కోట్, సీడ్ మీద ఉండే కవర్, ఇవి ఫ్రూట్ కోట్స్ అండి. దిస్ ఈజ్ ఎపిడర్ము, మీసోడర్ము, ఎండోడర్ము. ఈ 3 ఫ్రూట్ మీద ఉండే తొక్కలు. ఓకే, కాట్లిడాన్ అంటే సీడ్ కాట్లిడాన్. ఈ కాట్లిడాన్లో ఫుడ్ స్టోర్ అవుతుంది సీడ్లో. ఓకేనా, ఇప్పుడు గ్రౌండ్ నట్స్ తింటారు కదా, విత్తనాలు, 2 కాట్లిడాన్స్ ఉంటాయి, అందులో కూడా ఫుడ్ ఉంటుంది. ప్రోటీన్కి రిచెస్ట్ సోర్స్ కదా గ్రౌండ్ నట్. ఓవరీ వాల్స్ అంటే ఇవి. ఓకేనా, మెమరీ కార్డ్ అయిపోయినట్టు. నెక్స్ట్ ద ప్లసెంటా ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్. ప్లసెంటా దేంతో ఫామ్ అవుతుంది, ఓన్లీ మెటీరియల్ టిష్యూ, ఓన్లీ ఫీటల్ టిష్యూ, మెటీరియల్ కాదు, మ్యాటర్నల్ టిష్యూ. మ్యాటర్నల్ అంటే ఫీమేల్ పార్ట్. ఫీటల్ టిష్యూ, బోత్ మ్యాటర్నల్ అండ్ ఫీటల్ టిష్యూస్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. మ్యాటర్నల్ టిష్యూ అంటే మదర్ది, ఫీటల్ అంటే బేబీది. ఫీటస్ అంటే ఎవరు, ఎంబ్రియో కదా. ఇప్పుడు యూట్రస్ ఇంప్లాంటేషన్లో బేబీ ఎంబ్రియోనే కదా దానికి కనెక్ట్ అయి ఉండేది, ఎంబ్రియో టిష్యూనే కదా కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఫీటల్ టిష్యూ, మ్యాటర్నల్ టిష్యూ రెండూ కనెక్ట్ అవుతుంది ప్లాసెంటాకి. ఓకేనా, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇది యూట్రస్సా, ఇది బేబీ అనుకో, ఇక్కడ ప్లసెంటా ఉంది. ప్లసెంటా దేనికి అంటుకొని ఉంది, ఇది ఫస్ట్ యూట్రస్ వాల్ కదా.
మదర్ యూట్రస్ వాల్ అంటే నథింగ్ బట్ మ్యాటర్నల్ వాల్ టిష్యూ, మ్యాటర్నల్ టిష్యూ. దీని త్రూ అంబ్లికల్ కార్డు ఫామ్ అయ్యి బేబీ లోపలికి కూడా వచ్చింది కదా. అంటే అసలు దీని త్రూనే కదా ఫీటస్కి ఫుడ్ వెళ్ళేది. మరి ఫీటస్తో కనెక్షన్లో లేకపోతే ఫుడ్ ఎట్లా వెళ్తుంది ఫీటస్కి? సో కాబట్టి మ్యాటర్నల్ ప్లస్ ఫీటల్ టిష్యూస్కి కనెక్షన్లో ఉంటుంది బోత్. నెక్స్ట్, ది అంబ్లికల్ కార్డ్ కనెక్ట్స్ ద ఫీటస్ టు ది ప్లసంటా లేదా జరాయువు అని అంటారు. ఓకే, తెలుగులో జరాయువుతో కనెక్ట్ అయి ఉంటుంది. ప్లసంటాలో ఆర్టరీస్ ఎన్ని ఉంటాయి? 2 ఆర్టరీస్ ఉంటాయి, 2 ధమనులు ఉంటాయి. వీటి ద్వారా న్యూట్రిషన్, ఆక్సిజన్ బేబీకి సప్లై చేస్తే బేబీ బాడీ నుంచి వేస్ట్ని బయటకు కలెక్ట్ చేసి మదర్ కిడ్నీలో ఫిల్టర్ చేసి మదరే బయటికి రిలీజ్ చేయాలి. బేబీ రిలీజ్ చేయడానికి లేదు కదా, దాని బాడీలో ఉండే వేస్ట్ అంతా నైట్రోజనస్ వేస్ట్, యూరిన్ సెక్రీషన్ అది చేయదు కదా, మదరే చేయాలి అది కూడా. బికాస్ అంబ్లికల్ కార్డు కనెక్ట్ చేస్తుంది. ఈ ప్లసెంటా ప్రెగ్నెన్సీ బేబీ లోపల